పెదపాటి అమ్మాజీ రాష్ట్ర అభివృద్ధి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసింది ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అని అన్నారు రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ. ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేశారని అన్నారు. తనకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే స్థానిక నాయకులతో కలిసి పాయకరావుపేట అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. జర్నలిస్టులకు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని గత శాసనసభ్యులు ఎవరూ చేయని అభివృద్ధి చేసి చూపిస్తామని పిలుపునిచ్చారు. నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సుమారు 2000 మందికి చీరలు పంపిణీ చేశారు. సుమారు 3000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ స్థానికులకు సీటు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేవవరపు సూర్యచక్రం, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీను, అశోక్ చక్రవర్తి, అనిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మనకి నవరత్నాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా చేస్తూ పేదవాళ్ళ గుండెల్లో ఆయన గూడు కట్టుకుని ఉన్నటువంటి పరిస్థితులు మనందరం చూస్తూ ఉన్నాము. అట్టడుగున ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జగన్ గారు ఏ విధంగా మధ్యవర్తులు లేకుండా, లంచాలు లేకుండా, కులాలు, మతాలు, ప్రాంతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ఏ విధంగా మనల్ని నడుపుతున్నారో, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు నడుపుతున్నారో మనందరం చూస్తున్నాం. మరి ముఖ్యంగా పాక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళులాగా ఇచ్చిన మేనిఫెస్టోని దైవంగా భావిస్తూ, ఖురాన్గా, బైబిల్గా భావించి ఆయన ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా మనందరం చూస్తూ ఉన్నాం. మన పిల్లలందరూ బాగా చదువుకోవాలని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పిల్లలందరికీ కూడా కింద కూర్చొని చదువుకుంటే కంఫర్ట్గా ఉందని టేబుల్స్ పెట్టి, అదేవిధంగా కాంపౌండ్స్ వాళ్ళ స్కూల్ కట్టి, ఒకటి కాదు రెండు కాదు ప్రతిదీ కూడా విద్యకి, ఆరోగ్యానికి పెద్దపీట వేసి పేదోళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. పెద్దోళ్ళ పిల్లలందరూ కూడా కాన్వెంట్లో చదువుతున్నారు. కాబట్టి అది ఇది ఒకేలాగుంటే అందరూ బాగా చదువుకుంటారని చెప్పేసి చదువుకి పెద్దపీట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం చూస్తూ ఉన్నాం. విద్య విషయంలోనే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి వచ్చి వైద్యం చేసేటటువంటి విధానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. రైతుల్ని చూస్తున్నారు, అక్క చెల్లెమ్మలు చూస్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా విద్యార్థుల్ని చూస్తున్నారు. ఎవరిని విడవలేదు. కులాలు, మతాలు చూడకుండా ఆయన చేస్తున్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆయన వేసినటువంటి పెద్దపీట మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్ గారు పేదవాళ్ళందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకుని పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనందరం గమనించవలసి ఉంది. ఈయన వచ్చినటువంటి 4.5 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి కనబడుతుంది. ప్రతి విలేజ్లోని కూడా విలేజ్ క్లినిక్లు, ఇంటికి వచ్చి వైద్యం చేసేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అదేవిధంగా ఇంటికి వచ్చి వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ పెట్టి మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఏ పార్టీ వాళ్ళని మాకు ఇది కావాల్సిన అవసరం లేదు, రికమెండేషన్ లేరు, మధ్యవర్తులు లేరు, మీ ఇంటికే వచ్చి మీకు ఏం కావాలో రాసి అమ్మఒడి దగ్గర నుంచి, వసతి దీవెన దగ్గర నుంచి, విద్యా దీవెన దగ్గర నుంచి, రైతు భరోసా దగ్గర నుంచి ఏ ఒక్క సంక్షేమము కూడా మీరు వాళ్ళ కుటుంబ పరిస్థితులు కూడా పక్కన పెట్టి, ఆరోగ్యాలు పక్కన పెట్టి, పాయకరావుపేటలో రాజకీయాన్ని అహర్నిశలు కష్టపడి నిలబెడుతున్నటువంటి బాబురావు గారు కానివ్వండి, లేదంటే మన సీన్ గారు కానివ్వండి, లేదంటే సాయి కానివ్వండి, లేదంటే చిక్కాల రామారావు గారు కానివ్వండి, అటు వస్తే ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు గారు కానివ్వండి, దత్తుడు బాబు గారు కానివ్వండి, బొలిశెట్టి గోవింద్ గారు కానివ్వండి, ఇలాగా ప్రతి 4 మండలానికి కూడా 4 స్తంభాల్లాగా ఉండి, వేసవ రామకృష్ణ గారు కానివ్వండి, మీరందరూ కూడా ఒక పిల్లర్స్ లాగా, ఇంటికి పిల్లర్ ఉంటే ఎంత స్ట్రాంగ్ గా ఇల్లు ఉంటుందో అదే విధంగా 4 మండలాలకి 4 లీడర్లు నిలబడి మేమున్నామని ఏ క్యాండిడేట్ ని పంపించినా గెలిపించేటటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో కూడా మంచి మెజార్టీతో సీఎం అవుతారు. ఆ తర్వాత బోల్డని ఇండస్ట్రియల్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. వైజాగ్లో అనేకమైన వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఇండస్ట్రీలు కట్టడం స్టార్ట్ చేశారు. ఆ ఇండస్ట్రీలో ఒక 2 సంవత్సరాల్లో పూర్తి అయిపోతే కనుక ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు, అభివృద్ధి పదంలో నడపడానికి, ఆహర్నిశలు కృషి చేయడానికి ఉన్నటువంటి పెద్ద నాయకులందరితో పాటు నేను కూడా ఇక నుంచి ఎక్కడే పుట్టాను, ఎక్కడే పెరిగాను, మీ అందరికీ నేను తెలుసు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు నేను వేరే జిల్లాలో రాజకీయంగా చాలా పెద్దపీట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బర్త్డే సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుడి దయ వల్ల, జగన్ దయ వల్ల నేను
అనుకోనంత నేను ఎక్కలేనిగా ఉన్నాను, ఇప్పుడు ఒకలాగే ఉన్నాను, రేపు పొద్దున్న ఇంకా మంచి పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను ఇలాగే ఉంటాను మీ అందరిని కోరుకుంటా ఉన్నాను. ఎంతో కొంత నేను పుట్టిన గడ్డిది కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ప్రతి సంవత్సరం జగన్ గారి బర్త్డే ఎంతకన్నా గ్రాండ్గా చేస్తూ ఉంటాను. కోటనందు అమ్మాజీ పేద పిల్ల అయినప్పటికీ కూడా గేర గర్వం లేకుండా ఇగోస్ లేకుండా తగ్గించుకొని అహర్నిశలు పార్టీ కోసం ప్రజల కోసమే పని చేస్తుందని నన్ను జగన్ గారు మంచిగా చూశారు కాబట్టే జగన్ గారు నాకు మంచి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు చెడగొట్టుకోను, ఎప్పుడు తగ్గించుకొని మీ అందరికీ సేవ చేయడానికే నేను ముందుంటానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అంతేకాదు ఎప్పటి నుంచో పార్టీలో రాకముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, లేకపోతే అంతకుముందు నుంచి కానివ్వండి, పెద్దలందరూ కూడా పాయకరావుపేటని ఒక మంచి మార్గంలో తీర్చిదిద్దినటువంటి పెద్దలందరినీ కూడా నేను ఎప్పుడు గౌరవించుకుంటూ వాళ్ళ మాట వింటూ వాళ్ళు నేను ఒకటై నడవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఏది ఏమైనా అవకాశం ఇవ్వాలని, జగనన్న కూడా మంచి అవకాశం ఇవ్వాలని మీ అందరూ కోరుకోండి. మీ దేవుళ్ళని నేను కూడా కోరుకుంటా ఉంటున్నానని ఈ జగన్ గారు బర్త్డే సందర్భంగా మీ అందరినీ కూడా నేను వినయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. జగనన్న మళ్ళీ సీఎం అవుతారు, మన బ్రతుకులు మారుతాయి, మన పరిస్థితులు మారుతాయి.